హాయ్. ఇప్పుడు మనకి ఈగల్ మూవీ అయితే రాబోతుంది కదా, సో ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంది? అయిపిస్తుంది ఒక పోస్టర్ చూస్తారు ఎలా ఉందో మీరు అదే అయిపిచ్చేస్తుంది అందరికి. సో యాక్షన్ థ్రిల్లర్ అనుకోవచ్చా? యాక్షన్ థ్రిల్లర్ అది. సో రవితేజ గారు కొత్త కొత్త హీరోయిన్స్ ని పరిచయం చేస్తూ ఉంటారు, అది అందరికీ తెలిసింది, డైరెక్టర్స్ ని కూడా. సో డైరెక్టర్ కూడా కొత్త అతని హీరోయిన్ కూడా కొత్త, మరి హీరోయిన్ ఎలా అనిపించింది కొత్త హీరోయిన్? చూడాలి, థియేటర్ చూసే అని తెలియదు, పర్ఫార్మెన్స్ చూసి చెప్పాలి. అంటే ఇప్పుడు మనం లాస్ట్ టైం చూసుకున్నట్టయితే మనకి టైగర్ నాగేష్ టైగర్ నాగేశ్వరరావు అనేది అంత హిట్ ఇవ్వలేకపోయింది కదా. సో అది ఇట్టిచ్చింది కానీ బాలయ్య బాబు కూడా కొంచెం సో ఇప్పుడు ఇది హిట్ కొట్టబోతుందా? డెఫినెట్లీ ఫిబ్రవరి 9th లో ఇట్టి బ్లాక్ బస్టర్. సో అమర్దీప్ కి కూడా ఒక క్యారెక్టర్ ఇస్తానని బిగ్ బాస్ ప్లాట్ఫామ్ పైన నెక్స్ట్ చెప్పారు. మూవీలో ఉండొచ్చు, నెక్స్ట్ మూవీలో ఉంటది. దీంట్లో ఇవ్వలేకపోవచ్చు. ఆల్రెడీ షూటింగ్ అయిపోయింది కదా, డెఫినెట్లీ నెక్స్ట్ మూవీలో ఉంటది. తమ్ముడు క్యారెక్టర్ డెఫినెట్లీ. సో సంక్రాంతికి రావాల్సిన ఫిల్మ్ ని ఎన్టీఆర్ నెట్టేశారు అన్నారు, మరి దాంట్లో ఎంతవరకు నిజం? ఎందుకంటే అతను కూడా ఒక సినిమా ఇండస్ట్రీ కోసం పనిచేస్తాడు, అతని సినిమా కోసం పక్కన సినిమా కూడా లాస్ చేయలేడు కదా, అందుకని అతను మూవ్ అయిపోయాడు. థ్యాంక్ యూ.